హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు చక్కటి కోంబో రెసిపీ ఫర్ వెయిట్ లాస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరి నోటి విన్నా సరే వెయిట్ లాస్ కోసం ఏం చేయాలి అని. చాలా వరకు వెయిట్ లాస్ కోసం ఫుడ్ తినవే మానేస్తున్నారు. కానీ మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ బాడీకి సరిగ్గా సప్లై చేయకుంటే మనం చాలా వీక్ అయిపోతాం. అందుకనే మనకున్న డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుని మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ తో వెయిట్ లాస్ కి మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఆఫ్టర్నూన్ మీల్లో కంపల్సరీగా మనకి రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని అందులోని చపాతీని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అన్ని వెజిటేబుల్స్ తో ప్రిపేర్ చేసుకుని ఒక వెజిటేబుల్ సలాడు, అదేవిధంగా ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేసుకుని ఒక ఫ్రూట్ సలాడు, ఇంకా కర్రీ విషయానికి వస్తే పల్సెస్ తో ప్రిపేర్ చేసుకున్న మంచి టేస్టీ కర్రీ రెసిపీ తెలుసుకుందాం. నేనైతే వెయిట్ లాస్ కోసం ఎలాంటి న్యూట్రిషన్ సెంటర్ కానీ అదేవిధంగా డైట్ సెంటర్స్ కానీ వెళ్ళను. మన ఇంట్లో దొరికే ఈజీ రెసిపీస్ ని ఫాలో అయిపోతా కాస్త వాకింగ్ చేస్తే మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా డైలీ నేను కంపల్సరీగా ఫాలో అవ్వకపోయినా కానీ అట్లీస్ట్ వీక్లీ 5 times అయినా సరే నేను ఈ మెనూని ఫాలో అయిపోతాను. సో నాకైతే మాత్రం మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలా మంచిగా ప్లాన్ చేసుకుని ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీస్ చూద్దామా? నా ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి చెన్నా కర్రీ. సో చెన్నా కర్రీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ చెన్నా కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1 cup వరకు చెన్నాని ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను. సో ఓవర్ నైట్ మనకి సోక్ అయిపోతే చూసారు కదండి, చాలా మంచిగా అయితే నానిపోయినాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా కుక్ చేసుకోవాలి. ముందుగానే ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్న తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. సో దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని దానిలోకి ఈ నానబెట్టుకున్న చెన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా 1 glass వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక చెక్క, అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఈ చెన్నాన్ని మనం కుక్ చేసుకుంటే మంచి స్మెల్ కాంబినేషన్లో ఈ చెన్నా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ కర్రీకి అయితే 2 onionsని తీసుకోవాలి. ఈ 2 onionsని మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకుని దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ ఆనియన్స్ తో పాటు ఇంకా గ్రేవీ కోసం అయితే 2 tomatoesని కట్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మనకు ఈ కర్రీ రైస్ ప్లస్ చపాతీకి రెండింటికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా కాస్త గ్రేవీగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ ని ఇందులోకి యాడ్ చేసుకుని మంచిగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అవుతుంది అంతసేపు వేయించుకోవాలి. ఇంకా ఎక్కడ ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా మనం ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటూనే ఉండాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అదేవిధంగా 4 నుంచి 5 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. మన లంచ్ మెనూలో డైలీ చెన్నా కర్రీనే కాకోకుండా రాజ్మాతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మూంగ్ దాల్తో మనకి ఏ పల్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటుందో వాటన్నిటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ప్రొసీజర్ అయితే మాత్రం ఇదేనండి. సో ఆనియన్స్ చాలా వరకే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటోస్ బాగా మగ్గిపోయి మనకి లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలాంటి స్పెషల్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆనియన్స్ ని, టమాటోస్ ని ఈ విధంగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే రెసిపీ చాలా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మనకి చెన్నా విషయానికి వస్తే చెన్నా కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో 5 whistles రానిచ్చానండి. 5 whistles తర్వాత చెక్ చేస్తే చూసారు కదా, ఇప్పుడు లీఫ్ అదేవిధంగా చెక్కని రిమూవ్ చేసుకుని చెక్ చేసుకుంటే చెన్నా చాలా వరకు మంచిగా కుక్ అయిపోయింది. ఆల్రెడీ వాటిని సోక్ చేసి పెట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏమి పట్టలేదు. ఇప్పుడు దీని నుంచి 1 spoon వరకు చెన్నాన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి చెన్నాతో పాటు ఆల్రెడీ ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న ఈ ఆనియన్స్, టమాటోస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ కోసం అయితే దీంట్లో మనం వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాషూస్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవేమీ వద్దు అనుకుంటే మాత్రం ఒక 1 spoon వరకు గసగసాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రేవీ కోసం 1 spoon వరకు గసగసాలను యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి వాటర్ని యూజ్ చేయకుండా చాలా సాఫ్ట్గా అయితే మనకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మసాలా పేస్ట్ వాటర్ ఏమి యూజ్ చేయకుండా చాలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా కుకింగ్ ప్రొసీజర్ దగ్గరకు వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉండేలాగా ఇట్లా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. చూసారు కదండి, మసాలా పేస్ట్ మంచిగా అయితే కలర్ఫుల్గా ఉంది. ఈ విధంగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ అయితే వస్తుంది.
అప్పుడే మనకి రైస్ అదేవిధంగా చపాతీకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా 1 స్పూన్ వరకు కారం, అదేవిధంగా 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తినే స్పైసీ లెవెల్స్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మరి మాకు ఎక్కువ స్పైసీ వద్దు కాబట్టి చూడండి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో మనం ఎటువంటి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి కంపల్సరీగా 1 స్పూన్ అయితే కారం పడుతుంది. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ చెన్న ఉడకబెట్టేటప్పుడు ఉన్న వాటర్ని కాస్త యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకున్నాను. ఈ చెన్న కర్రీని ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాకుండా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం, అదేవిధంగా నైట్ డిన్నర్లోకి చపాతీకి కానీ పూరికి కానీ మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడైనా మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ ఉన్న చెన్న కర్రీ మన సొంతం అయిపోతుంది. సో గ్రేవీ అయితే ఆల్మోస్ట్ మనకి మంచిగా అయితే కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చెన్నాను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని పోసేసుకుని ఇప్పుడు చెన్నాని ఈ మసాలాతో పాటు కుక్ చేసుకుంటా ఉంటే చెన్నాకి మసాలా బాగా పట్టేసి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ చెన్నాతో ప్రిపేర్ చేసిన కర్రీని వెయిట్ లాస్ కోసం తీసుకుంటున్నాం కదండి. నాట్ ఓన్లీ కర్రీ అండి, ఇంకా కావాలనుకుంటే మనం జస్ట్ బాయిల్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుని మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ గుప్పిడి తిన్నా కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంత మంచిది అనమాట బాడీకి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటే ఆల్మోస్ట్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా ఇందులోకి ఫైనల్ టచ్అప్ ఇవ్వాలండి. సో ఇక్కడ అందుకోసమని 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అదేవిధంగా 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ ఆమ్చూర్ పౌడర్ వలన కర్రీ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకొంచెం కొత్తిమీర, అదేవిధంగా ఫ్లేవర్ కోసం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. మంచి రెస్టారెంట్ స్టైల్ కన్నా మించి ఉన్న ఈ చెన్నా కర్రీ సూపర్గా ప్రిపేర్ అయిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఉంటే సరిపోతుందండి. నాకైతే మాత్రం ఈ మాత్రం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నాకు రైస్ ప్లస్ అదేవిధంగా చపాతీ రెండింటి కాంబినేషన్లో కావాలి కాబట్టి ఈవెన్ ఇది రైస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో ఫైనల్గా అయితే మన మెనూలో ఫస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది, చెన్నా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇమీడియట్గా సెకండ్ రెసిపీ ఏంటో చూద్దామా. సెకండ్ రెసిపీ వచ్చేసరికి వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసిన సలాడ్. ఇందులో నేను లో క్యాలరీస్ ఉన్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను 1 కప్ వరకు స్వీట్ కార్న్ ఈ విధంగా తీసుకుని కుక్ చేసుకుంటున్నాను. ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. సో అదేవిధంగా హాఫ్ వరకు తీసుకున్న కీరాను కూడా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా మీడియం పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ కీరా వచ్చేసరికి వెయిట్ లాస్ లో మాత్రం దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అనమాట వెయిట్ లాస్ కోసం. సో కీరాని ఇలాంటి సలాడ్స్ లోనే కాదండి, డైరెక్ట్ గా కూడా కన్జ్యూమ్ చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వాళ్ళు అసలు చెప్పనవసరం లేదనుకోండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా క్యారెట్ ని ఏదో విధంగా కన్జ్యూమ్ చేస్తారు, ఏదో జ్యూస్ లా గానీ లేకుంటే ఇలా డైరెక్ట్ గా గానీ. ఈ క్యారెట్ తో పాటు నేను ఈ వెజిటేబుల్ సలాడ్స్ కి ఇంకా టమాటో అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు మన ఇంట్లో ఏమన్నా క్యాబేజీ కానీ బ్రోకలీన్ కానీ అదేవిధంగా బీట్రూట్ ఉన్నా సరే అండి, వాటిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా వివిధ రకాల వెజిటేబుల్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకుని మనకు కావాల్సిన వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటే కంపల్సరీగా దీని ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. వెజిటేబుల్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మనం డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని మన బాడీకి అందుతాయి. అదేవిధంగా ఇది మంచి వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి. చాలా సార్లు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ తో ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ ఇటువంటి మెనూస్ ఫాలో అయ్యి కొంచెం వాకింగ్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. కానీ ఇమీడియట్ గా చూపిస్తుందా అంటే మనం కంపల్సరీగా ఒక 1 వీక్ అన్న దీన్ని ట్రై చేస్తే ఆ వీక్ లోనే దాని రిజల్ట్ మనకి మాక్సిమం తెలుస్తుంది. వెయిట్ గెయిన్ ని కంట్రోల్ చేస్తుంది, అదే విధంగా వెయిట్ లాస్ కూడా అవుతాం. ఇంకా ఉల్లి విషయానికి వస్తే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారండి. ఈ ఆనియన్స్ వల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం మాక్సిమం ఈ వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేయడానికి తీసుకున్న ప్రతి వెజిటేబుల్ కూడా మన వెయిట్ లాస్ కి కంపల్సరీగా సపోర్ట్ చేస్తాయి. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కీరాని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ ని, అదేవిధంగా ఆనియన్ ని, అదేవిధంగా టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న లో క్యాలరీస్ ఉన్న ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్, అదేవిధంగా కొంచెం పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోకి విటమిన్ సి కావాలి కదండి. సో దానికోసం నేను హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను.
అదేవిధంగా కొంచెం కొత్తిమీరని, అదేవిధంగా కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలండి. టేస్టీగా ఉన్న మన వెయిట్ లాస్‌కి ఎంతో సపోర్ట్ చేసే ఈ వెజిటబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వెజిటబుల్ సలాడ్స్‌ని వెయిట్ లాస్ కోసమే కాదండి, ఈవెన్ పిల్లలకు హెల్తీగా ఉండడం కోసం కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. అదేవిధంగా మంచి రిజల్ట్ కూడా చూపిస్తుందండి. సో వెజిటబుల్ సలాడ్‌ని డైలీ ఒక చిన్న కప్పు తీసుకుంటే చాలు, మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ అండి. కంపల్సరిగా మన లంచ్ మెనూలో ఒక ఫ్రూట్ని, కంప్లీట్ ఫ్రూట్ యూజ్ చేయకూడదండి. దాంట్లో 1/4 వరకు ఒక పర్సన్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ గావాని తీసుకున్నాను. గావా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి పోషకాలు ఉన్న ఈ గావాని మన లంచ్ మెనూలో యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో గావాని ఈ విధంగా కట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈవెన్ గావానే కాదండి, 1/4 ఆఫ్ యాపిల్ తీసుకోవచ్చు, పొమగ్రానేట్ తీసుకోవచ్చు. ఫ్రూట్ కదా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోగలకండి. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మన బాడీకి అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అమితంగా తీసుకుంటేనే ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అందుకనే ఏదైనా సరే కంపల్సరిగా మితంగానే తినాలండి. సో గావాని అయితే కట్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇంకా ఇందులోకి చిటికెడు సాల్ట్, అదేవిధంగా చిటికెడు కారం కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే చాలండి. ఫైనల్లీ ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మన మెనూ కావాల్సిన రెసిపీస్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా మన మీల్ ప్లేట్లోకి ఒక చపాతీ లేదా పుల్కాని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా చపాతీ ప్లస్ పుల్కాని ఆయిల్ తక్కువ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా చిన్న బౌల్ రైస్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని మన లంచ్ కానీ ఎంజాయ్ చేస్తా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ కూడా ఒక్కసారి అవ్వకూడదండి, గ్రాడ్యువల్లీ వెయిట్ లాస్ అయితేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. సో ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఇలాంటి మెనూస్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. వెయిట్ లాస్ కోసం ఇంత మంచి సూపర్ మీల్ చూపించాం కదండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.